హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. డిఏ చెల్లింపుకి ప్రకటన, నెరవేరిన పెన్షనర్ల ఎన్నో ఏళ్ల కల అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చి 2026తో గడువు ముగుస్తుంది. అందుకే 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో 8వ వేతన సంఘం ప్రకటన రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ప్రకటనపై అంచనాలు, ప్రతిపాదనల ప్రవేశం. 8వ వేతన సంఘం ప్రకటన 2025 బడ్జెట్లో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు. కొత్త వేతన సంఘం ప్రకారం కనీస వేతనం 34,500కు చేరవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం ఉన్న 18,000తో పోలిస్తే సుమారు 186% పెంపు అన్నట్టు చెప్తున్నారు. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుండి 2.86కి పెంచాలని ప్రతిపాదన ఉంది. పెన్షన్లు పెంపు. ప్రస్తుతం కనీస పెన్షన్ 9,000 ఉండగా కొత్త వేతన సంఘంతో ఇది 25,740కి పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే పెన్షనర్లకు ఇది జీవిత ప్రమాణిత మెరుగుపరచడంలో కీలకమని భావిస్తున్నారు పెన్షనర్లు. అయితే ఇంకా జీతభత్యాలు వచ్చేసి, జీతాల పెంపు వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా భావిస్తున్నారు. పెన్షన్లు పెరగటం వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రత మెరుగుపడుతుంది. డేరెన్స్ అలవెన్స్ జీతాలు పెరుగుతాయి కాబట్టి డిఏ కూడా తగిన రీతిలో పెరుగుతుంది. ప్రస్తుత వేతన వ్యవస్థపై చారిత్రక దృష్టి. 7వ వేతన సంఘం అమలు. కనీస వేతనం 7,000 నుండి 18,000కి పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా పెరిగింది. ద్రవ్యోల్బణ ప్రభావం. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు పెంచడం అవసరం. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ అవుతున్న ఈ కాలంలో జీతాల పెంపు కేవలం ఆర్థిక భద్రత కోసం కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఉద్యోగుల అంచనాలు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు. కొత్త వేతన సంఘంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86కి చేరితే జీతాల పెంపు మరింత గణనీయంగా ఉంటుంది. మధ్యతరగతి ప్రభావం. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడే కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. పెన్షనర్ల జీవన ప్రమాణాలు. పెన్షనర్లు పెరగడం వల్ల వృద్ధులు తమ అవసరాలను సులభంగా తీర్చుకోగలరు. 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరిచే దిశగా కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు. 2025 బడ్జెట్లో ఈ ప్రకటన వస్తే దాదాపు 1 కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ సంఘం వల్ల కొత్త వేతనాలు మరియు పెన్షన్లు సాధారణ జీవితాన్ని మెరుగుపరచడంతో కీలక పాత్ర పోషిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.